పిఎండిఎస్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తున్న వ్యవసాయ విధానం. ఏడాది పొడవునా పచ్చని పంటలతో పంట భూములను సాగు చేసుకోవచ్చు. భూతాపాన్ని తగ్గించుకుంటూ సాగు చేసే ఈ విధానంపై ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి సత్యనారాయణ గారి మాటల్లో మరింత వివరంగా తెలుసుకుందాం. పిఎండిఎస్ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పద్ధతి అంటే వర్ష ఋతువు కన్నా ముందుగా విత్తనాలు విత్తుకోవటం. ఈ విధానంలో తక్కువ పెట్టుబడితోనే సాగు చేసుకునే అవకాశం ఉండటంతో రైతులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు పిఎండిఎస్ విధానం ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది. ఈ విధానంలో 9 రకాలు, 21 రకాలు లేదా 30 రకాల పంటలను ఒక క్రమ పద్ధతిలో ఎంపిక చేసుకుంటూ పంటలను సాగు చేసుకోవచ్చని అగ్రి సైంటిస్టులు చెప్తున్నారు. అందులో పప్పు గింజలు, నూనె గింజలు, తీగజాతి రకాలు ఉండేలా వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో సుమారు 1,00,000 ఎకరాల్లో ఈ జీరో బడ్జెట్ విధానంలో వ్యవసాయం చేయడానికి రైతులు సిద్ధమయ్యారు. పిఎండిఎస్ పద్ధతిలో సాగు చేయటం వల్ల పెట్టుబడి చాలా ఆదా అవుతుందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. రైతుల్లో పిఎండిఎస్ పై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నామని ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి సత్యనారాయణ అంటున్నారు. రైతు సాధికారిక సంస్థ తరపున ఏపీసీఎన్ఎఫ్ ప్రాజెక్టులో భాగంగా ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా ఎక్కువ ఎకరాల్లో చేయించే నిమిత్తం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా ఈ ఖాళీ 3 నెలల్లో భూమి పచ్చదనంగా ఉంచేందుకోసం మనం పిఎండిఎస్ అని ఒక విధానాన్ని వాడుతున్నాం. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటారు పిఎండిఎస్ అంటే. ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్లో ఎప్పుడు వేస్తామంటే పొలం ఖాళీ అయిన తర్వాత మార్చి నుంచి మొదలు పెట్టుకుంటాం. మోస్ట్ ప్రాబ్లీ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు ఖాళీ రోజుల్లో తొలకరి వర్షాలకి అయితే చిన్న తక్కువ దుక్కు చేసి కానీ లేదా జీరో టిల్లేజ్ దుక్కు లేకుండా కూడా ఈ పిఎండిఎస్ విత్తనాలు వేస్తామన్నమాట. అసలు ఈ పిఎండిఎస్ విత్తనాలు ఏంటి అంటే ముందు మనం నవధాన్యాలు పెట్టుకుంటాం. ఈ నవధాన్యాలు అనేది మనకి ఫార్మింగ్ సిస్టమ్స్ ఉంటాయి. 4 రకాల ఫార్మింగ్ సిస్టమ్స్ ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో. మొదటిదేంటి, వర్షాధారం మీద ఆధారపడిన వరి, తరువాత పల్సస్, ఆ తర్వాత పిఎండిఎస్. ఇది ఒక సిస్టమ్. ఇంకో సిస్టమ్ ఏంటి, ఇరిగేషన్ ఉన్న దగ్గర మొక్కజొన్న, మళ్ళీ మొక్కజొన్న, ఆ తర్వాత రబీ డ్రై సోయింగ్ విధానం ఒకటి ఉంటుంది. మూడో సిస్టమ్ ఫార్మింగ్ సిస్టమ్ నేను శ్రీకాకుళంకి సంబంధించి మాట్లాడుతాను. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఆర్చర్డ్స్ ఉంటాయి. అలాగే జీడి మామిడి తోటల్లో మొదటిదేంటి పిఎండిఎస్, తోటల్లోనే పిఎండిఎస్ చేస్తాం. ఇదో మూడో ఫార్మింగ్ సిస్టమ్. ఇంకా 4వ ఫార్మింగ్ సిస్టమ్ కూడా తక్కువ వివోల్లో ఉంది. ఏంటంటే అది ఖరీఫ్ ప్యాడీ, రబీ ప్యాడీ, పిఎండిఎస్. అంటే ముందు పిఎండిఎస్, ఖరీఫ్ ప్యాడీ, రబీ ప్యాడీ. అయితే ఈ పిఎండిఎస్లో ఏమేమి వేస్తామంటే నవధాన్యాలు మేజర్గా వేస్తాం. ఈ నవధాన్యాలు ఏమేమి ఉంటాయంటే జొన్నలు, సజ్జలు, ఇంకా అపరాలు, అదొక జాతి ఉంటుంది, అపరాల రకం ఉంటుంది. ఆకుకూరల రకం ఉంటుంది, అంటే గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ అంటారు. ఇవన్నీ కలిసి మనం వేసే విధానాన్ని బట్టి దాని సీడ్ రేట్ కూడా ఆధారపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉడిచే పొలాల్లో క్యాడర్స్, మన ఏపీసీఎన్ఎఫ్ క్యాడర్కి మనం ఏం చెప్తున్నామంటే వాళ్ళ ఓన్ ఫీల్డ్స్లో 30 రకాల విత్తనాలు, 10 రకాల జాతులు 25 కేజీలు ఎకరాకి వేయమంటున్నాం. అదే ఎదల్లో అనుకోండి 2 కేజీలు 200 గ్రాములు ఈ నవధాన్యాల విత్తనాలు వేయమంటున్నాం. అదే తోటల్లో అనుకోండి 6 కేజీల వరకు ఈ నవధాన్యాల విత్తనాలు వేయమని చెప్తున్నాం. ఈ నవధాన్యాల విత్తనాలు వేయడం వల్ల ఏమవుతుందంటే ముందు వాటి వేరు వ్యవస్థ ముందు మెయిన్ క్రాప్ కంటే ముందు భూమిలో డెవలప్ అవడం వల్ల దాని చుట్టూ మైక్రోబియల్ యాక్టివిటీ పెరిగి టోటల్గా సాయిల్ మైక్రో క్లైమేట్ని మార్చేస్తాయి. మైక్రో క్లైమేట్ని మార్చడం వల్ల రకరకాల ఈ 10 జాతులు 9 జాతులు ఎందుకు పెడుతున్నామంటే డైవర్సిటీ కోసం. క్రాప్ డైవర్సిటీ ఉంటే ఈ ఒక రకం వేరు ఒక రకమైన శిలీంధ్రాన్ని తట్టుకోగలుగుతుంది. ఒక రకమైన మొక్క ఇంకొక రకమైన కీటకాలు వ్యాప్తి చెందకుండా తట్టుకోగలుగుతాయి. అందుకు ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ కూడా ఒకే దగ్గర ఉండడం వల్ల టోటల్ క్లైమేటే చేంజ్ అయ్యి డిసీజ్ రెసిస్టెన్స్ని పెంచుతాయి. తెగుళ్ళు, పురుగు మందుల యొక్క వ్యాప్తిని తగ్గిస్తాయి. ఖాళీ టైంలో బాగా రొడ్డ పెరగడం వల్ల
ఏమవుద్ది, కలుపు జాతులు పెరగకుండా అవి స్మాదర్ చేస్తాయి. స్మాదరింగ్ ఎఫెక్ట్ అంటాం దాన్నే. అంటే ఇవి పెరగడం వల్ల గడ్డి జాతులు పెరగకుండా ఇవి అణిచేస్తాయి. అందుకు పిఎం డేస్ విధానంలో మొదటిది మైక్రోబియల్ యాక్టివిటీ పెరుగుద్ది, రెండోది కలుపు సమస్య ఉండదు. మనం దున్ని వేసినా దున్నకుండా వేయినా, దున్ని వేసినప్పుడు అవకాశం ఉంటే దున్ని వేసుకుంటే జర్మినేషన్ శాతం ఎక్కువ ఉంటుంది. దున్నకుండా ఎలా వేస్తాం, ఎలా పుడుతుంది అనుకుంటాం. దానికి ఏం చేస్తామంటే ఈ విత్తనాలనే పెల్లటైజేషన్ అంటారు. పెల్లెట్స్ రూపంలో తయారు చేసుకొని భూమి మామూలుగా ఎండగా ఉన్న పొలంలో కూడా వేసేస్తే ఎప్పుడు కొంచెం తేమ తగిలినా, చిన్న చినుకులు తక్కువ దళులు పడినా ఈ పెల్లెట్స్లో ఉన్న సీడు జర్మినేట్ అయి పిఎండిఎస్ సాధ్యపడుతుంది. అందుకు పిఎండిఎస్ చేయడానికి 2 విధానాలు. ఒకటి డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదా వర్షం బాగా అనుకూలంగా ఏదైనా వాతావరణం అనుకూలంగా ఉంటే లైన్ సోయింగ్ కూడా చేసుకోవచ్చు మెయిన్ పంటకు ముందు. లేదా పెల్లెట్స్ రూపంలో వేసి వదిలేస్తే ఎప్పుడు వర్షం వస్తే అప్పుడే అది మొలకెత్తుంది. ఇది ఒక విధానం, పిఎండిఎస్ విధానం. అయితే ఇది ఇప్పుడు మన జిల్లాలో ఎంత టార్గెట్ పెట్టుకున్నామంటే ఈ ఖరీఫ్ సీజన్కి గాను, ఖరీఫ్కి ముందు పిఎండిఎస్ టార్గెట్ 1,1000 ఎకరాలని ఈ జిల్లాలో ఇంప్లిమెంట్ చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ దానికి సరిపడా 25,000 పైచీలకు కిట్లని తయారు చేసి రైతాంగానికి అందించడం జరిగింది. నిన్న 9వ తేదీ నాటికి. ఈ 2 రోజులు, ఇప్పుడు ఈ రోజుకి అది మరొక 10,000 పెరిగి ఉంటుంది. మొత్తానికి టార్గెట్ని మే 3వ వారం నాటికి ఈ 1,01 ఎకరాల్లో వేయడానికి కావాల్సిన పిఎండిఎస్ విత్తనాలని తయారు చేసి రైతులకు అందించి వేపించడం జరిగేదానికి కార్యాచరణ సిద్ధం చేశాం. ఏపీ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ విధానాలపై రైతులకు ఎక్కువగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తుంది. జాతీయ స్థాయిలో అందిస్తున్న పథకాలతో పాటు రాష్ట్ర స్థాయిలో ఏపీ సిఎన్ఎఫ్తో కలిసి ఈ పిఎండిఎస్ ప్రాజెక్టు టార్గెట్ని పూర్తి చేస్తామని సత్యనారాయణ అంటున్నారు. దాని నిమిత్తం ప్రతి మాకు వివోల్లో ఇప్పుడు ఏపీ సిఎన్ఎఫ్ పంచాయతీలు, వివోలు 265 పంచాయతీల్లో ఇప్పుడు యాక్టివిటీ జరుగుతుంది. దానికి తోడు నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ NMNF కింద మరొక 175 పంచాయతీలను సెలెక్ట్ చేసాం. అలాగే 3వ విడతలో RKVY స్కీమ్ కింద ఈ 2 సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, RKVY స్కీమ్ కింద మరో 165 జీపీలను సెలెక్ట్ చేసి టోటల్గా శ్రీకాకుళం జిల్లాలో 75% జీపీలను కవర్ చేస్తున్నాం, గ్రామ పంచాయతీలని. ఆ జీపీల్లో కొన్ని జీపీల్లో 1 వివోఏ ఉంటుంది, లేదా 2 వివోలు ఉండొచ్చు, 3 వివోలు ఉండొచ్చు. ఆ వివో వైజ్ యాక్టివిటీస్ మొదలు పెడుతున్నాం చేసి ఈ ఏపీసీఎన్ఎఫ్ కార్యక్రమాన్ని హెవీగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఏపీసీఎన్ఎఫ్తో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్లో ఉన్న గ్రామస్థాయి వర్క్ ఫోర్స్ VALతో మేము కన్వర్జెన్స్ అయ్యి నాన్ ఏపీసీఎన్ఎఫ్ ఫార్మర్స్ ద్వారా కూడాను పిఎండిఎస్ చేయించడానికి ఈ సంవత్సరం ఒక 10,000 ఎకరాలు టార్గెట్ పెట్టుకున్నాం. అది కూడా ఇప్పటికి ఒక 1000 ఎకరాల్లో సాధ్యపడింది. భవిష్యత్తులో ఈ మంత్ ఎండింగ్ నాటికి ఆ టార్గెట్ కూడా పూర్తి చేస్తాం. ఇంకా ఈ పిఎండిఎస్లో వేసే ఈ ఇన్ని రకాల విత్తనాలకి ముందు గ్రామ స్థాయిలో పనిచేసే ICRPకి పెట్టుబడి కావాలి. ఆ విత్తనాలు కొంటే కదా రైతులకు ఇచ్చాక వాళ్ళు డబ్బులు ఇస్తే తిరిగి వీళ్ళు కడతారు. దానికి ఏం చేసామంటే గవర్నమెంట్ DRDAలో ఉన్న క్యాడర్కి, వివోల్స్కి అందరికీ గవర్నమెంట్ వైపు నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఏంటని, ఈ ఏపీసీఎన్ఎఫ్ స్టాఫ్ ఏ వివోకైనా విత్తనాల పర్చేస్ కోసం లోన్ పెట్టగానే మీరు అర్జెంటుగా ఫైనాన్స్ వాళ్ళకి చేయండి అని గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఆ రకంగా ఇప్పటికీ మా వివోల ద్వారా మన ఏపీసీఎన్ఎఫ్ స్టాఫ్ సుమారు 62 లక్షల పైచీలకు అమౌంట్ ఇప్పటికి అప్పులు తీసుకున్నారు. ఆ అమౌంట్తో విత్తనాలు కొన్నారు, రైతాంగానికి సర్దుతున్నారు, మళ్ళీ ఆ రైతులు ఇచ్చిన డబ్బులు వాళ్ళకి కట్టేస్తున్నారు. సో ఆ రకంగా ఏపీసీఎన్ఎఫ్ ఇప్పుడు తన వ్యక్తిగతంగా కాకుండా 3 డిపార్ట్మెంట్లతో కన్వర్జెన్స్ అయి పనిచేస్తుంది. 3 డిపార్ట్మెంట్లతో, ఒకటి మెయిన్ ఏపీసీఎన్ఎఫ్, 2 DRDలో ఉన్న గ్రామ స్థాయిలో ఉన్న వివోస్ ద్వారా, 3వది డిపార్ట్మెంట్ ద్వారా మెయిన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కంబైన్డ్ వర్క్తో టార్గెట్ రీచ్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాం.
PMDS విధానంలో విత్తన ఎంపిక అతి కీలకమైంది. విత్తన క్రమం బాగుంటే దిగుబడులు బాగా వస్తాయి. మరి పంట నాణ్యతను పెంచేలా విత్తన శుద్ధిలో ఎలాంటి విధానాలను పాటించాలి, చీడ పీడల నివారణలో అనుసరించాల్సిన పద్ధతులను ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇక నీ PMDS విత్తనాలు తీసుకున్నప్పుడే కొంచెం అడ్వాన్స్గా మనము కలెక్ట్ చేస్తాం కాబట్టి ముందు జెర్మినేషన్ టెస్ట్ చేసుకుంటాం. మొలక శాతం నిర్ణయించుకున్న తర్వాత ఈ విత్తనాలని సహజమైన ప్రకృతి ద్వారా లభించే పదార్థాలతో తయారు చేసే బీజామృతముతో విత్తన శుద్ధి చేసుకుంటాం. మన వరి విత్తనాలు కానీ ఇంతవరకు జరుగుతుంది ఏంటి, రసాయనాలతోనే విత్తన శుద్ధి చేస్తున్నారు ఎక్కువ 90% రైతాంగం. ఆ రసాయనాలు అన్నవి కొన్ని పంటలకు స్పెసిఫిక్గా పనిచేస్తాయి, కొన్ని పంటలకి సీడ్ బార్న్ డిసీజ్కి అయితే విత్తన శుద్ధి పనికి వస్తుంది, సాయిల్ బార్న్ డిసీజ్కి అయితే విత్తన శుద్ధి పనికి రాదు. సీడ్కి చేసిన విత్తన శుద్ధి వల్ల సాయిల్ బార్న్ డిసీజెస్ని అరికట్టలేకపోతున్నాం. వేరాజ్ ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో బీజామృతంతో మనం విత్తన శుద్ధి చేసి పొలంలో వేసుకుంటే ఇదేంటంటే సీడ్ ద్వారా వచ్చే తెగుల్ని అలాగే సాయిల్ ద్వారా వచ్చే తెగుళ్ళకు కూడా రక్షణ కవచంగా బీజామృతం ఉపయోగపడుతుంది. ఈ బీజామృతంలో వాడే మెయిన్ మూలకాలు ఆవు మూత్రం, ఆవు పేడ, దేశీ ఆవు మూత్రం, దేశీ ఆవు పేడ, సున్నం, కొంచెం సున్నంలా కొంచెం కోలం వేసి దానికి ట్రీట్ చేసి విత్తనము దాంట్లో కలిపేసి మొక్కలు వేసిస్తాం. ఈ PMDS విత్తనాలు యథ విధానంలో వేసే 2 కేజీల 200 గ్రాములు అనేది యావరేజ్గా నవధాన్యాలు కలిపి ఒక 200 రూపాయలు అవుతుంది. 200 రూపాయల కాస్టే అవుతుంది. అదే తోటల్లో వేసే 6 కేజీల విత్తనాలు యావరేజ్గా ఒక 400 రూపాయల వరకు అవుతుంది. ఇంతే చౌకలేని అవుతుంది. బట్ దీనివల్ల వచ్చే లాభాలు రైతుకి చాలా ఎక్కువ. ఇది విత్తన శుద్ధి వాటికి చేసేస్తారు. ఇక ప్రకృతి వ్యవసాయం ద్వారా పూర్తి వ్యవసాయం చేసుకునే వాళ్ళకి రైతుకి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గుతుందని మేము చెప్తున్నాం. ఎలా తగ్గుతుంది అంటే విత్తన ఖరీదులో ఏ విధానంలో అయినా ఒకటే విత్తనాలు ఒకటే రేటుకి దొరుకుతాయి. ఎక్కువ మేము ప్రకృతి వ్యవసాయంలో ఏం ప్రిఫర్ చేస్తున్నామంటే హైబ్రిడ్స్, హై ఈల్డింగ్ వెరైటీస్ కంటే దేశీ రకాలను ప్రిఫర్ చేస్తున్నాం. రైతు దగ్గర ఉన్న దేశీ రకాలనే ప్రిఫర్ చేస్తున్నాం. ఎందుకు దేశీ రకాలే ప్రిఫర్ చేయడం అంటే ఈ దేశీ రకాలకి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది, తెగుళ్ళు పురుగుల నుంచి తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి దేశీ రకాలనే ప్రిఫర్ చేస్తున్నాం మొదటి థింగ్. రెండోది ఏంటి, దీనికి ప్రస్తుత విధానం రసాయన సాగు విధానంలో ఎరువులు వేస్తాం. స్ట్రైట్ ఫెర్టిలైజర్స్ రూపంలో యూరియా అని, సూపర్ ఫాస్ఫేట్ అని, పొటాషియం అని, MOP అంటాం. అలాగే కాంప్లెక్సెస్ ఏవి దొరుకుతాయి కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడతాం. ఇవన్నీ రా మెటీరియల్ కాస్ట్ వల్ల రైతుకి ఖరీదు ఎక్కువ అవుతుంది. DAP బస్తా తీసుకోండి, ఎకరాకి యావరేజ్గా 50 కేజీలు వేయాలి. 50 కేజీలు ఏమో 1200 నుంచి ఆ సీజన్లో దొరికే అవైలబిలిటీ బట్టి 1300, 1500 వరకు కూడా వెళ్తుంది. అలాగే కాంప్లెక్సెస్ అనుకోండి 28 అది కూడా 1600, 1700 వరకు ఉంటుంది. MOP కూడా 1200 వరకు ఉంటుంది. అవన్నీ ఒక్కొక్క బస్తాలను కేవలం ఫెర్టిలైజర్ కాస్టే రైతుకు ఒక 5000 వరకు అయిపోతుంది. ఇక నా దున్నడం మిగతా ఇంటర్ కల్టివేషన్ ఆపరేషన్స్కి దాంట్లో ఎక్కువ ఉంటాయి రసాయన విధానంలో. ఎందుకు కలుపు మందులు కూడా వాడాలి, పురుగు మందులు వాడాలి, తెగులు మందులు వాడాలి. ఇవన్నీ కెమికల్ ఇంటెన్సివ్, అన్నీ కాస్ట్లీ. వేరాజ్ నేచురల్ ఫార్మింగ్లో మనం ఏం చేస్తున్నాం, కేవలం ప్రకృతి సిద్ధంగా దొరికే వనరులను ఆధారంగా పంటకి మేలు చేసే ఈ పద్ధతులు అమలు పంపిస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి ఎరువులు, రసాయనిక ఎరువుల బదులు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఘనజీవామృతం అని తయారు చేసి పంటలో వేసుకుంటున్నాం. ఘనజీవామృతం దేంతో చేస్తాం, ఆవు పేడ, ఆవు మూత్రము, ఇంకా లోకల్లో దొరికే వీటితోనే తయారు చేయడం. మట్టి, పుట్టమట్టి అంటారు, లేదా ఎర్రమట్టి కలిపి అవి తయారు చేసుకొని ఒక నీడలో నిల్వ చేసుకొని పౌడర్ రూపంలో మార్చుకొని ఒక 6 నెలల వరకు దాన్ని వాడుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, అవన్నీ సహజసిద్ధంగా దొరికేది యావరేజ్గా కిలో 3 రూపాయల నుంచి 6 రూపాయల లోపు. అంటే పేడ అవి మూత్రము దొరికే విధానాన్ని బట్టి ఆధారపడుతుంది. ఓ 3 రూపాయల నుంచి 6 రూపాయల లోపే కిడుతుంది. మనం ఒక 100 కేజీలు వేసుకుంటే 600లతో తేలిపోతుంది. అందుకు రసాయనిక ఎరువుల కంటే మన ప్రకృతి వ్యవసాయంలో వాడే ఎరువు చవక. అలాగే
పురుగు మందులు తెగుళ్ళ మందులు కొట్టే బదులు, రసాయనాలు కొట్టే బదులు ఈ విధానంలో మనం ఏం చేస్తాం, ద్రవజీవామృతాన్ని స్ప్రే చేసుకుంటాం. ద్రవజీవామృతం కూడా ఘనజీవామృతం భూమిలో వేసుకుంటాం, ద్రవజీవామృతం స్ప్రే చేసుకుంటాం. ద్రవజీవామృతం కూడా సేమ్ ఇదే మెటీరియల్తో తయారు చేస్తారు, ఆవు మూత్రము, ఆవు పేడ, ఇంకా ఈ మట్టి వగైరాటితో. కాబట్టి అది కూడా చవకగానే గిడుతుంది. ప్రకృతి వ్యవసాయంలో రైతుకు ఆవులు తప్పనిసరి. ఇలాంటి క్రమంలో పశు సంపద అభివృద్ధికి ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసింది, ఆవుల పెంపకానికి సంబంధించిన ఎలాంటి సబ్సిడీలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. పొలంలో ప్రతి రైతుకి డైవర్సిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. ఎలాగా ఒక్క వ్యవసాయం మీదే ఆధారపడకుండా ఖర్చు తగ్గించుకుందుకు 1-2 దేశీయ ఆవులను పెంచుకోమని కూడా వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా గోశాలలు కట్టిస్తుంది, సబ్సిడీతో. ఆవులు కూడా సబ్సిడీతో ఇస్తుంది. దేనికోసం అంటే ప్రకృతి వ్యవసాయంకి ఉపయోగపడే మూల పదార్థాలైన ఆవు మూత్రం, ఆవు పేడ రైతుకు అవసరం కాబట్టి అవి ఉంటేనే ఇవి తయారు చేసుకోగలుగుతాడు. ఇవి తయారు చేసుకుంటే పెట్టుబడి తగ్గిపోతుంది ఒకటి. ఆ రెండోది వాళ్ళకి అవసరమైన పోషక విలువలు కూడిన మిల్క్ కూడా స్వచ్ఛమైనది రైతుకు దొరుకుతుంది, బయట మార్కెట్లో ఆధారపడకుండా. దానికి కావాల్సిన మళ్ళీ గడ్డి వేసుకోవడానికి కూడా ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది మన వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా. కాబట్టి ఈ రకమైన బెనిఫిట్స్ అన్నీ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ఆ రకంగా సహజ సిద్ధంగా దొరికే రైతు ఇంట్లోనే ఉండే మెటీరియల్తోనే వ్యవసాయం సాగు చేసుకునేందుకు వీలు పడుతుంది. కాబట్టి పెట్టుబడి తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటి, మన PMDS ద్వారా ఏం చెప్పుకున్నాం ముందు, భూమిలో మనం మైక్రోబియల్ యాక్టివిటీ డెవలప్ చేసుకుంటున్నాం. మైక్రో క్లైమేట్ని మొక్కకి దిగుబడులు పెంచేందుకు ఎలాగ అనుకూలంగా ఉంటే అలాగ మార్చుకోగలుగుతున్నాం. ఇంకోటి ఏమవుతుంది, వీడ్స్ లేకుండా స్మాదరింగ్ అవుతుంది. దాని యొక్క బయోమాస్ ఎక్కువ క్రియేట్ అవ్వడం వల్ల పడిన వర్షంలో ఉన్న నీటి నిల్వ చేసుకునే శక్తి భూమికి పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, సేంద్రీయ కార్బన్ పెరుగుతుంది. కాబట్టి ఆ రకంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా దిగుబడి కూడాను ఎక్కువగా సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, రసాయనిక ఎరువులు వాడడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూరియా తీసుకోండి. యూరియాలో మనకి ఎంత ఉంటుంది, 46% నత్రజని ఉంటుంది. అంటే 50 కేజీల బస్తా మనం యూరియా వేస్తే అందులో 23 కేజీలే నత్రజని ఉంటుంది. మిగతా 27 కేజీలు శుద్ధ బూడిద ఇవే ఉంటాయి. ఆ శుద్ధ బూడిద అది భూమిలో ఇంటిగ్రేట్ అవ్వదు, భూమిలోనే ఉండిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, పొలము దాని టెక్చరు ఆర్గానిక్ మ్యాటర్ పోయి మన చౌడు బారిపోయి చౌడు నేలలుగా మారిపోయి దాని యొక్క ఫెర్టిలిటీ కోల్పోతుంది. అందుకు దానికి విరుగుడుకు కూడా మనం ఈ సహజ సిద్ధంగా దొరికే ఈ ఘనజీవామృతము, ఈ బలజీవామృతము, అలాగే ఇంకా ఈ రక్షణ కోసం ఏవైనా వెయ్యాలనుకుంటే పురుగులు ఉధృతి మరీ ఎక్కువ ఉన్నా, లేదా తెగులు ఉధృతి ఇంకా ఎక్కువ ఉన్నా నీమాస్త్రము, అగ్నాస్త్రము, అలాగే సహజసిద్ధంగా దొరికే పుల్లటి మజ్జిగ, అలాగే కోడిగుడ్డులతో తయారు చేసే పదార్థాలతో మనం వాటిని కూడా సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు విపరీతంగా ఉన్నాయి. కాబట్టి ప్రకృతి వ్యవసాయం అనేది ప్రస్తుతానికి అప్కమింగ్ ప్రోగ్రెస్ ఉంది. ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులకు మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉంది? ప్రకృతి సిద్ధంగా సాగు చేసే విధానాలతో పాటు ఈ ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా యాప్లను కూడా రూపకల్పన చేసిందని ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి సత్యనారాయణ అంటున్నారు. ప్రకృతి వ్యవసాయంలో పండించే కూరగాయలకు కూడా మార్కెట్లో డిమాండ్ ఉంది. అలాగే మాకు జిల్లాలో యావరేజ్గా ప్రజెంట్ 400 క్యాడర్ ఉన్నారు. ప్రతి క్యాడరు ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన కూరగాయలని గవర్నమెంట్ ఆఫీసుల్లో ప్రతి లక్షవారం, ప్రతి సోమవారము స్టాల్స్ పెట్టి, ఆఫీసుల దగ్గర స్టాల్స్ పెట్టి అమ్ముతున్నారు. ఒకసారి ఆ ప్రకృతి వ్యవసాయ విధానంలో పండే కూరగాయలని కొన్న ఉద్యోగం అవ్వచ్చు, బయట వ్యాపారస్తులు ఎవరైనా అక్కడ దొరుకుతున్నాయని కొనుక్కున్న వాళ్ళు టేస్ట్ బాగున్నాయని చెప్పి ప్రతి వారం వాళ్ళు ఎప్పటికొచ్చి స్టాల్ పెడతారని చూసి కొనుక్కుంటూ వెళ్తున్నారు. ఎవరెవరు కొంటున్నారు, ఎవరు ఎక్కడ అమ్ముతున్నారు, ఎంత రేటుకి అమ్ముతున్నారు అన్నీ కూడా APCNF ద్వారా ఉర్వే అని ఒక యాప్లో ఆ రైతులకి అందరికీ రిజిస్టర్ చేసి పెడుతున్నాం. ఈ రకంగా న్యాచురల్ ఫార్మింగ్ సాగు విధానం చక్కగా జిల్లాలో జరుగుతుంది.
నవధాన్యాలు వేసాక మనకి అవేంటంటే అందులో రకాలు కూడా ఎక్కువ పెట్టడానికి ఇదే కారణం. ఇప్పుడు నవధాన్యాల్లో మనము ఈ క్లస్టర్ బీను అంటే గోరుచిక్కుడు నవధాన్యాలతో పాటు అంటే జొన్న సజ్జలు వీటితో పాటు గోరుచిక్కుడు ఆకుకూరలు ఫీల్డ్ బీన్ అంటాం అంటే అవిసెలు ఇవి పెట్టుకోవడం వల్ల ఏమవుతాయంటే అవి బెట్ట పరిస్థితుల్ని తట్టుకునే జాతులు అనమాట. అవి మొక్క కొంచెం జెర్మినేషన్ వస్తే చాలు, మళ్ళీ నెల 10 రోజులు డ్రై స్పెల్స్ వచ్చినా వర్షం లేకపోయినా అవి చచ్చిపోవు. ఆ బెట్టను తట్టుకునే రకాలనే దీంట్లో ఎంచుకుంటాం. కొన్ని జాతులు జొన్న అనుకోండి తట్టుకోకపోవచ్చు, కానీ ఈ మిగతా 9 రకాల జాతులు కలుపుకోవడం వల్ల అడ్వాంటేజ్ అంటే కొన్ని జాతులు బెట్టను తట్టుకుంటాయి. అవి ఎప్పుడు వర్షం వస్తే అప్పుడు గ్రోత్ విగరస్గా ఉంటుంది, అంతవరకు స్టంటెడ్ గ్రోత్తో అలా ఉంటాయి. వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడిప్పుడే కొంచెం రైతాంగం అవగాహన మీద వస్తున్నారు కాబట్టి జిల్లాలో శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లోనే మన జిల్లా వ్యవసాయ అధికారి డిఈఓ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ పక్కనే ఏపీసీఎన్ఎఫ్ డిపిఎం గారి ఆఫీస్ ఉంది. ఆఫీసులో అలాగే ప్రతి డివిజన్ లెవెల్లో, మండల లెవెల్లో, పంచాయతీ లెవెల్లో కూడా మన స్టాఫ్ ఉన్నారు. ఎవరికి ఏ సహాయం కానీ సూచన కానీ సలహా కానీ కావాలనుకున్నా డిపిఎం శ్రీకాకుళం వారిని సంప్రదించవలసిందిగా రైతాంగాన్ని కోరుచున్నాం.